కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తిలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల భూములు సర్వే చేయడానికి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన అధికారులు పోలీసులను అడ్డుకుంటున్నారు. తమ భూముల్ని ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని మహిళా రైతు కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఆ రైతును ఆసుపత్రికి తరలించారు. బలవంతపు భూసేకరణ వెంటనే ఆపాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఎకరాకు 35 లక్షల రూపాయలతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కానుకుర్తి రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 14 లక్షల పరిహారం మాత్రమే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఐక్యత పోలీసు అధికారులు వెంటనే బ్రేకింగ్ లో చూస్తున్నాం. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా దామరగిద్ద మండలం కానుకుర్తిలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల భూములు సర్వే చేయడానికి తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన అధికారులు పోలీసులని అడ్డుకుంటున్నారు. ప్రస్తుతానికి రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఆ రైతుల గోస మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. సమర్, కానుకుర్తి రైతులు వాళ్ళ రిక్వెస్ట్ ఏమిటి, ఏం అడుగుతూ ఉన్నారు అండ్ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఏదైతే కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా అయితే నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం కానుకుర్తిలో అయితే ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ఉద్రిక్తలకు దారితీస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచే 3 గంటల సమయంలో కూడా అక్కడికి సర్వే చేయడానికి ఇటు అధికారులు భారీ బందోబస్తు అయితే పోలీసులను తీసుకెళ్లి అక్కడికి సర్వే చేయడానికి వెళ్లారు. అయితే రైతులు మాత్రం అప్పటికే విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకుని పూర్తిగా నిరసనలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా రైతులు మా భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళనలో ఇప్పటికే ఒక మహిళా రైతు పూర్తిగా కళ్ళు తిరిగి స్పృహ కోల్పోవడం జరిగింది. ఈ వెంటనే అక్కడ ఉన్న అధికారులు కూడా స్పందించి ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా అదంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు కూడా అప్రమత్తతో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే రైతులు మాత్రం తమ డిమాండ్ ను స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ భూములు కోల్పోతున్న వారికి పూర్తిగా 1 ఎకరాకు 35 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడైతే ప్రభుత్వం ప్రస్తుతానికి ఎకరాకు కేవలం 14 లక్షలు మాత్రమే ఇస్తామంటుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే కూడా తమ భూములకు తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే తీసుకోవాలంటూ కూడా వాళ్ళు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఒకరు కనిపిస్తుంది. మొత్తానికి అయితే రైతులు ఈ ఎత్తిపోతల భూసేకరణకు వెంటనే ఆపాలంటూ ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తున్నారు. అంతేకాకుండా తమ నియోజకవర్గాసి తమ జిల్లా వాసి అయిన రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తగిన నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్.